హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తోటకూరతో రోటి పచ్చడి తయారు చేసుకుందాం. ఈ పచ్చడి అనేది రుచి మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు నూనె వేసుకుంటున్నాను. నూనె బాగా కాగిన తర్వాత దీంట్లోకి ముందుగా ఒక చిటికెడు మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెంతులు చక్కగా ఎర్రగా దోరగా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను. చక్కగా ఈ నువ్వులు నూనెలో ఎర్రగా వేగాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చిని మగ్గించుకుంటున్నాను. నేను మొత్తం 6-7 పచ్చిమిర్చిని తీసుకొని మగ్గించుకుంటున్నాను. పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయిన తర్వాత ముందుగానే కడిగి కట్ చేసుకున్నటువంటి తోటకూర వేసుకుంటున్నాను. నేను కాడలు లేకుండా ఆకులు మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నానండి. మొత్తం 2 కట్టల తోటకూరని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు తోటకూర కొద్దిగా మగ్గడం కోసం మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. తోటకూర కొంచెం మగ్గిన తర్వాత ముందుగానే కడిగి కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. నేను మొత్తం 3 టమాటాలను కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు పచ్చడిలోకి టమాటా పులుపు అచ్చంగా సరిపోదు కాబట్టి కొంచెం చింతపండు కూడా వేసుకొని తోటకూరను మగ్గించుకుంటున్నాను. చక్కగా తోటకూర టమాటా మగ్గిపోయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని చల్లారే వరకు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పచ్చడి నూరుకోవడం కోసం ముందుగానే నేను రోలు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రోట్లోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి తోటకూర టమాటా పచ్చిమిర్చి వేసేసుకొని నూరుకుందాం. ఈ పచ్చడి అనేది చక్కగా రోట్లో వేసుకొని నూరుకుంటేనే రుచి అనేది చాలా బాగుంటుంది. రోలు లేని వాళ్ళు చక్కగా మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఈ పచ్చడి కొంచెం మెదిగిన తర్వాత దీంట్లోకి ఉప్పు వేసుకుందాం. నేను 1 అర స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. చూసుకొని తర్వాత మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి బాగా నూరుకుంటున్నాను. ఈ పచ్చడి అనేది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. చక్కగా పచ్చడి నలిగిపోయిన తర్వాత పొట్టు వలిచి పెట్టుకున్న 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలవ నూరుకుంటున్నాను. కావాలంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను ముక్కలు వేయించేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ వేసుకోవట్లేదు. చక్కగా పచ్చడి అంతా నలిగిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనికోసం తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 6-7 వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను. ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకొని చక్కగా తాలింపు అంతా దోరగా వేగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు దోరగా వేగిన తర్వాత దీంట్లో 1 రెబ్బ వరకు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు చిటపట్లాడిన తర్వాత మనం ముందుగానే నూరి పక్కన తీసుకున్నటువంటి పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇది మాగిన కొద్దిగా దీని రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.